ఇష్టం ఉంటే మనం ప్రిపేర్ అవ్వాలండి. ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే ఎలా పడితే అలా ఉంటామండి. కొంతమంది చేతులు కాళ్ళు ఆడవు కదండి. ఎవరైనా వస్తున్నారు అనేసరికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అంటే ఇల్లంతా దులిపేస్తారు, మంచి బట్టలు కట్టేసుకుంటారు, వాళ్ళకి టేబుల్ నిండా ఆహార పదార్థాలు సిద్ధపరిచేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆలోచన చేసి అన్ని ఏర్పాట్లు చేసేసి ఇంకా వాళ్ళు వచ్చే సమయం కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వస్తాను, మీ మధ్యలో నివాసము చేస్తాను, అందుకని మీరు సంతోషించి పాటలు పాడండి. యూ డోంట్ హ్యావ్ టు బీ సాడ్. నేను వచ్చానంటే మీ పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. దేవుడు రాజు వచ్చిన తర్వాత తాతగారి పరిస్థితులు ఎలా మారిపోయాయో, రాజాదిరాజైన దేవుడు మన జీవితంలో అడుగుపెట్టాక, మన ఇంట్లో అడుగుపెట్టాక, మన దగ్గర ఉన్న తర్వాత మన పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను వస్తాను, మీ మధ్యలో నివాసం చేస్తాను, ఇంక నుండి మీరు బాధగా ఉండొద్దు, ఇంక నుంచి మీరు కన్నీరు కార్చొద్దు, ఇంక నుండి మీరు దుఃఖపడద్దు, ఇంక నుంచి మీరు మీ జీవితంలో ఏమీ లేని వాళ్ళలాగా కృంగిపోవద్దు, ఎందుకంటే నేనే వస్తాను, నేను మీ మధ్యలో నివాసము చేస్తాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యలోకి వస్తాను అని సెలవిచ్చిన దేవుడు అంటున్నాడు, శక్తి చేత కాని కార్యాలు, బలము చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో జరిగిన ఒక్క సంఘటన మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 9. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా, వీడి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను.